భూపాలపల్లిలో ఆదివారం ఎక్కువ సంఖ్యలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లి దీవెన అందరిపై ఉండాలని కోరుకున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీ, గణేష్ చౌక్ దగ్గర ఉన్న పోచమ్మ ఆలయాలకు భక్తులు ఆదివారం తరలివచ్చారు. ఉగాది ముందు వచ్చే చివరి ఆదివారం కావడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలపై ఆ తల్లి దీవెనలు ఉండాలని కోరుకున్నారు. సుభాష్ కాలనీ, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా భక్తులందరికీ కూడా రేపు రాబోయే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాది ముందు ఈ కొత్త సంవత్సరంలో అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి కావాలని, అటువంటి ఏ పని చేసినా కూడా ఆటంకం లేకుండా జరగాలని చెప్పి మొదటగా మన తెలంగాణలో పోషమ్మ తల్లికి మొక్కులు పెట్టడం అనేది ఒక ఆచారం. అటువంటి ఆచారాన్ని కొనసాగిస్తూ ఇవాళ ఉగాదికి ముందు ఈ లాస్ట్ రోజు ఈరోజు పోషమ్మ పెట్టిన కాబట్టి భక్తులు చాలా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి మొక్కులు పెట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని చెప్పి పోషమ్మ తల్లిని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడి నిర్మాణం కూడా ఈ మధ్యకాలంలో కొంత జాప్యం జరిగి ఆగింది కాబట్టి భక్తులు, దాతలు కూడా సకాలంలో విరాళాలు అందజేసి ఈ గుడి నిర్మాణం కూడా పూర్తయ్యేటట్టు చేయాలి. అందరికీ పోషమ్మ తల్లి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుభాష్ కాలనీలోని పోచమ్మ ఆలయం వద్ద భక్తులు సందడి చేశారు. డప్పు చప్పులతో పోచమ్మ గుడికి చేరుకుని మొక్కులు చెల్లించుకుని బోనాలు సమర్పించారు. పిల్ల పాపలు, పాడి పంటలు మంచిగా ఉండాలని తల్లిని వేడుకున్నారు. సుభాష్ కాలనీలో పోచమ్మ గుడి నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని కాంగ్రెస్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు మరి ప్రతి సంవత్సరం ఉగాది ముందు మరి ఊరు పోషమ్మను ప్రతిసారి భక్తి శ్రద్ధలతో కొలుసుకోవడం జరుగుతుంది. ఎప్పటిలాగే మరి ప్రతి సంవత్సరం ఉగాది ముందుకు వచ్చిందంటే ప్రతి హడావుడి మొదలవుతుంది. ప్రతి ఇంటిలోనూ మన బోనంతోని, కొబ్బరికాయలతోని, మరి ఆటలతోని, కోళ్ళతోని ఎవరికి స్తోమత ఎంత ఉంటే అంత వాళ్లకు తోచిన విధంగా మరి పోషమ్మ తల్లికి మరి మొక్కుకోవడం జరుగుతుంది. మరి అమ్మ మాకు వచ్చే సంవత్సరం వరకు మా పిల్లా జిల్లా పాడి పంట మరి మేము చేసే వ్యాపార వృత్తిలో అందరం సుఖశాంతులు మీరు ఉంచాలని, మీ చల్లని మరి నీడ మీ ఆశీర్వాదం మాపై ఉండాలని మరి ఇక్కడ దాదాపు ఈ సుభాష్ కాలనీలో ఈ పోచమ్మ గత 20-25 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ కొలువు దిగడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు ఒక 10-15 వేలకు పైగా భక్తులు ఇక్కడ మరి ప్రతి ఉగాదికి ముందు మరి పోచమ్మను మరి కొలుసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆ తల్లి కరుణ మరి మా కాలనీ వాసులపై ఉంచి మరి మాపై ఉంచి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మా గుడిని పూర్తి చేసుకోవడం జరుగుతుందని మా ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు. మీరు వచ్చేసారి వరకు మరి ఈ టెంపుల్ కూడా మేము పూర్తి దశలో మరి నిర్మించి అందరికీ అందుబాటులో విధంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తామని మేము తెలియజేసుకుంటున్నాం.